దండుపాలెం ముఠాగా మీ పార్టీని దండుపాలెం, దండుకున్నపాలెం, గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2 గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో 2 చనిపోవడం జరిగింది. దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్. అయ్యా, నీతులు చెప్తున్న హరీష్ రావు గారు, అబద్ధానికి నిలువెత్తి సాక్ష్యం నువ్వు. ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్నులు చూపి 45 లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్. అట్లా రోడ్ల మీదనే 2 అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది మీ గన్ కల్చర్. ఈరోజు మాది ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. అదే విధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు.